అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బతికితే అది జీవితం, చచ్చినా కూడా బతికితే అది నీ మంచితనం. నీ జీవితంలో వెలుగు రావాలంటే వెలుగు వచ్చే చోట నువ్వు ఉండాలి, లేదంటే నువ్వే వెలుగును సృష్టించాలి. ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి మనకు ఆనందం మొదలవుతుంది. ప్రేమంటే మనం ప్రేమించిన వాళ్ళు మనతోనే ఉండాలని కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని అర్థం. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే మంచిది. జీవితంలో అందరి గడియారాలు ఒకటి కాదు, ఎవరి గడియారాలు వారుకుంటాయి, ఎవరి సమయం కోసం వారు వేచి చూడటమే. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు, గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. సంతృప్తితో ఉన్నవాడికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది, అసంతృప్తితో ఉన్నవాడికి ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. ఉన్నవాడైనా లేనివాడైనా చివరకు మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బతకడం కంటే నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. ఉద్యోగం లేని మగాడికి, పిల్లలు లేని ఆడదానికి, వృద్ధాశ్రమంలో వదిలేయబడిన వృద్ధుడికి మాత్రమే తెలుసు జీవితానికి పూర్తి అర్థం. చేతి రేఖలు చూసి భవిష్యత్తు చెప్పవచ్చు అనుకుంటే మరి చేతులు లేని వారికి భవిష్యత్తు లేనట్ట? భార్య అలక తీర్చే భర్త, భర్త అలసట అర్థం చేసుకునే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం. అందమైన వాళ్ళు మన జీవితంలోకి రావడం గొప్ప విషయం కాదు, అర్థం చేసుకుని ప్రేమగా చూసుకునే వాళ్ళు దొరకడం అదృష్టం. ప్రతిదానికి 2 కోణాలుంటాయి, ఏదైనా నువ్వు చూసే విధానం బట్టే ఉంటుంది. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.